స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 9వ వచనం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పెను. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్య నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీరు బిజీగా ఉండొచ్చు, వేరు పనులు మీకు ఉండొచ్చు, మీరు అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడి ఉండొచ్చు, మీకు ఏదైనా కాల్ వచ్చి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా కొద్ది సమయాన్ని, కేవలం జస్ట్ ఒక 26-27 నిమిషాల సమయం మీరు కేటాయించినట్లయితే దేవుని మాటలు వినొచ్చు. మీరు ఈ దేవుని మాటల్లో దేవుడు మీ కొరకు దాచి ఉంచిన మాటను మీరు పొందుకోవచ్చు. అనగా ప్రొఫెటిక్ వర్డ్ మీరు పొందుకోవచ్చు, రేమా వర్డ్ పొందుకోవచ్చు. అనగా మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో, దేని గురించి అయితే ప్రార్థిస్తున్నారో దానికి సంబంధించిన విషయము వివరణ మీకు ఏదైనా దొరకవచ్చు. కాబట్టి డోంట్ టేక్ దిస్ టైమ్ యాజ్ ఈజీ వన్. రండి, కొద్ది సమయం, ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం, కొద్ది సమయాన్ని గడుపుదాం. ప్రార్థనాపూర్వకంగా వింటూ ఉండండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి నన్ను సంప్రదించండి. నా 2 నంబర్స్ ఇక్కడ ఉన్నాయి, వాట్సాప్ నంబర్స్. వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినప్పుడు మీరు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి చేస్తున్నారు అనే విషయాలు మీరు ముందుగా తెలియజేస్తే ఒక ఇంట్రొడక్షన్ లాగా ఉంటుంది. లేదా మీరు ఎవరో ఏంటో తెలియకుండా మీరేదో మాట్లాడదో లేకపోతే నేనేదో మాట్లాడడం, ఇటువంటి ద్వారా కన్ఫ్యూజన్ ఏర్పడే అవకాశం ఉంది. కనుక ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో స్టీఫెన్, బ్రదర్ స్టీఫెన్ ఫ్రమ్ చిత్తూర్. అనో ఐఎమ్ సిస్టర్ బ్యూలా ఫ్రమ్ నెల్లూరు అనో. ఇలాగా మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటే మంచిదని. అదే సమయంలో కన్ఫర్మ్ చేసుకుని, బ్రదర్ ఈజ్ ఇట్ బ్రదర్ సంతోష్ ప్రీచింగ్ ఇన్ హీ మస్ట్ ఇంక్రీజ్ డైలీ ప్రోగ్రామ్? ఎస్ అని నా దగ్గర నుంచి నా ఫోన్ ఎవరు వాడరు, నేనే వాడుతుంటాను. కనుక మీకు వెంటనే రిప్లై వస్తుంది. కనుక అలా రెస్పాండ్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. దీనికోసం నేను ఎంతో టయాన్ని వెచ్చిస్తున్నాను, ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నాను, ధనాన్ని వెచ్చిస్తున్నాను అనే సంగతి పక్కన పెట్టేద్దాం. ఐఎమ్ స్పెండింగ్ మచ్ టైమ్ టు ప్రిపేర్ మెసేజెస్, పాయింట్లు రాసుకోవడానికి, కొన్ని థాట్స్ రాసుకోవడానికి, ఇంకా ఏమైనా న్యూ థాట్స్ వస్తాయని కనిపెడుతూ ఐఎమ్ స్పెండింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఒక 4-5 ప్రసంగాలతో ఇంచుమించు స్టూడియోకి వచ్చి దేవుని మాటలు చెప్పడానికి కొన్నిసార్లు నేను 4 or 5 hours టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంచుమించు ఒక్క మెసేజ్ కోసం, ఒక 26 minutes ఉన్నటువంటి మెసేజ్ కోసం ఇంచుమించు 1 hour పైన స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలా స్పెండ్ చేసిన టైం వేస్ట్ కాదు, దట్స్ ఇన్వెస్ట్మెంట్. దట్స్ ద బెస్ట్ టైం ఇన్ మై లైఫ్. అది బ్లెస్సింగ్స్ తెచ్చే టైం అని ఒకరోజు నాకు తెలుస్తుంది. దేవుని సన్నిధిలో గడిపేటువంటి సమయము మనకు ఆశీర్వాదకరమైన సమయం. దేవుని స్తోత్రం. నిన్నటి దినం మనం లేవడం అనే దాని గురించి మాట్లాడుకున్నాం. వి షుడ్ రైజ్. మనం లేచాము, ఇంకా లేవాలి. లేచినవాడు నిలబడ్డాడు, నిలబడినవాడు నడుస్తున్నాడు, నడుస్తున్నవాడు అవసరమైతే పరిగెత్తాలి, పరిగెత్తేవాడు అవసరమైతే ఎగరాలి. గమ్యాన్ని వేగంగా చేరుకోవాలి, శరవేగంగా దూసుకొని వెళ్ళాలి. ఒక పక్షిరాజులాగా వేగంగా మన గమ్యస్థానాన్ని చేరుకోవాలి. మార్గ మధ్యలో ఆగిపోవడమో, మార్గ మధ్యలో రాలిపోవడమో ఇవన్నీ జరగడానికి వీల్లేదు. వి షుడ్ రీచ్ అవర్ డెస్టినేషన్. మన గమ్యాన్ని మనం చేరుకోవాలి, మన స్వర్గ గమ్యాన్ని, మన పరమ సియోనును మనం చేరుకోవాలి, మన నూతన యెరూషలేమును మనం చేరుకోవాలి. దట్స్ అవర్ కాలింగ్. వి షుడ్ గో లైక్ దిస్. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. నన్ను మీరు సంప్రదించవచ్చు, నా నంబర్స్ ఉన్నాయి. నన్ను మీ కుటుంబ సభ్యునిగా, మీ సహోదరునిగా మీరు భావించవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. నేను పాపులారిటీ లేకపోతే పబ్లిసిటీ కోరుకోవడం నాకు ఇష్టం లేదు. పబ్లిసిటీ, పాపులారిటీ మన ప్రభువుకు రావాలి, కానీ నాకు కాదు రావాల్సింది.
నేను నిష్ప్రయోజకుడైనటువంటి ఒక దాసుని మాత్రమే. ఐఎమ్ అన్వర్ది సర్వెంట్. లూకా 17:10 ప్రకారం. సరే, దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో యవనస్తులు లేచారు, యవనస్తులు లేవాలని, అంతేకాకుండా ప్రధాన యాజకుడు, ఒక రిలీజియస్ లీడర్, ఒక బిషప్, లేదా ఒక పోప్ లేచాడని, అంటే పాపసీ లేదు అప్పటికి, కానీ ఇక్కడ ఊరిన ప్రధాన యాజకుడు అన్నారు కాబట్టి పాపసీ అనేటువంటి మాటను, లేదా పోప్ అనే మాటను ఉపయోగించాను. అంటే ఇది రోమన్ క్యాథలిక్ చర్చిని గురించి మాట్లాడుతుందని మాత్రం కాదు దాని ఉద్దేశం. పోప్ అనే మాట పాప అనే మాటలోంచి వచ్చింది. పాప అంటే లాటిన్లో తండ్రి అని అర్థం. పప్ప అని తెలుగులో, ఇంగ్లీష్లో అక్కడక్కడ కొంతమంది పిలుస్తున్నట్లుగా. స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా గమలీయేల్ అనేటువంటి పేరుగాంచినటువంటి ఒక వ్యక్తిని దేవుడు లేపాడు. తన దాసుల పక్షాన, తన సువార్తను ప్రకటిస్తున్న వారి పక్షాన శత్రు సమూహములో నుంచి, శత్రు శిబిరములో నుంచి కూడా కొంతమంది లేపుతాడు. హీ కుడ్ రైజ్ ఫ్యూ పీపుల్ ఫర్ హిస్ పీపుల్ ఈవెన్ ఫ్రమ్ ద క్యాంప్ ఆఫ్ ది ఎనిమీస్. శత్రు శిబిరంలోంచి కూడా మన కోసం లేపుతాడు. గిదియోను కోసం కలగన్నారు మిద్యానీయులు. గిదియోను కోసం 2 మిద్యానీయులు కలగన్నారు. స్తోత్రం. అది వాళ్ళ కోసం కాదు వచ్చిన కళ, అది వాళ్ళ గుడారానికి అతి సమీపంగా ఉండి వింటున్నటువంటి గిదియోను కోసం. స్తోత్రం. నీ కోసం కలలుగానే ఉన్నారు. నేను రాకుమారుడుగా నేను ఏదో ఊహించుకొని కలలు కన్నామని నేను సెక్యులర్గా మాట్లాడడం లేదు. దేవుడు కొంతమంది కలలు ఇస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. గమలీయేలును దేవుడు రేపాడు అనుకోవచ్చు. వాళ్ళ యొక్క శిక్ష తగ్గడానికి, వాళ్ళను కఠినంగా శిక్షించకుండా ఉండడానికి, వాళ్ళకు ఒక సబ్సిడీ లేదా రాయితీ మినహాయింపు ఇవ్వడానికని, వాళ్ళ పనిష్మెంట్ని కాస్త ఈజ్ చేయడానికి, తగ్గించడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత కాలంలో వచ్చిన 2 మూమెంట్స్ను గురించి 5వ అధ్యాయము 36, 37 వచనాల్లో మనం చూసాం. తూదా అనేటువంటి వ్యక్తి ద్వారా వచ్చినట్లు మూమెంట్, అండ్ జూడ్ అనేటువంటి వ్యక్తి ద్వారా వచ్చినట్టు మూమెంట్. స్టాప్. ఈ 2 మూమెంట్స్ వచ్చినప్పుడు 3వ మూమెంట్ గురించి, అనగా హిస్టరీని స్టడీ చేస్తున్నటువంటి గమలీయేల్, ఆయన చరిత్రకారుడు అని నేను అనలేదు, అనగా ఇంచుమించు ఒక 20-30 సంవత్సరాల కాలములో ఉన్న స్టోరీని స్టడీ చేసినప్పుడు, ఈ యూదా అనేవాడు, తూదా అనేటువంటి వ్యక్తులు బహుశా యేసుక్రీస్తు కాలంలో వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క ప్రస్తావన మనకు సువార్తలు ఎక్కడ కనపడదు. లేకపోతే దానికి ముందో ఉన్నారో లేదా మరి ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్లో, లేకపోతే మాథ్యూకి ముందు, మనకు తెలియదు, 2 వాటిలోకి వెళ్ళలేదు. వాడు లేచాడు, అతడు రాయబడింది అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో మనం గమనిస్తే, యూదా అను ఒకడు వచ్చి అని రాయబడింది. కొన్ని ఇంగ్లీష్ తర్జుమాల్లో వచ్చి అని కాదు, అతడు లేచి, ఇంకా చెప్పాలంటే అతడు లేచి వచ్చి అంటే లాజర్లాగా చచ్చిపోయాడని కాదు దాని అర్థం. కొంతమందిని దేవుడు లేపుతున్నాడు. స్తోత్రం. ఈ 3rd మూమెంట్లో దేవుడు ఒక్కొక్కరిని కాదు లేపింది. 1 మ్యాన్ షో చేయడానికి కాదు ప్రజల్ని పిలిచింది, నాయకుల్ని పిలిచింది 1 మ్యాన్ షో చేయడానికి కాదు. దేవుడు లేపింది తన నామాన్ని మయంపరచుకోవడానికి, ఒక టీమ్ను తయారు చేయడానికి, గాడ్లీ టీం తయారు చేయడానికి, వారసత్వపు సేవ చేయడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. దేవుని స్తోత్రం. వారసత్వపు సేవకు అతీతమైనటువంటి ఒక అద్భుతమైన సేవ చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మన కుమారులకు పిలుపు లేదా, కుమార్తెలకు పిలుపు లేదా, వదిలేద్దాం, వాళ్ళ మీద ఒత్తిడి మోపొద్దు. లేదు నేను పాస్టర్ని కాబట్టి మీరు పాస్టర్ కావాల్సిందే, నేను పలంది కాబట్టి మీరు పలంది అని ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుతున్నాను. గత ఎపిసోడ్లో మాటలేవి. స్తోత్రం. 5వ అధ్యాయం 36లో రాయబడింది, సమ్వన్ నేమ్డ్ థ్యూదస్ రోజ్ అప్ అని రాయబడింది. అలాగే 5:37లో, ఆఫ్టర్ దిస్ ఏ మ్యాన్ జూడాస్ ఆఫ్ గలిలీ, గలిలయలోని యూదా అనేటువంటి వాడు రోజప్ ఇన్ ద డేస్ ఆఫ్ సెన్సస్. రోజప్, జూడాస్ లేచాడు, వచ్చి అని కాదు. స్తోత్రం.
అంటే థర్డ్ మూమెంట్ అనేది, ఈ థర్డ్ వేవ్ అనేది ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. ఆ థర్డ్ వేవ్లో ఉన్నారు వాళ్ళు. చూద్దాం, ఎందుకు కూల్, ఆవేశపడద్దండి అని గమలీయేలు మాట్లాడాడు. కాబట్టి మనము 5 విధాలైన ప్రజలు లేచారని, 5 రకాల ప్రజలు లేచారని మనం మాట్లాడుకున్నాం. సమయంలో దయచేసి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మన యూత్ కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. ఈ సమ్మర్ హాలిడేస్లో మా యూత్ ఎంతో టయాన్ని వేస్ట్ చేస్తున్నారు. కాలం యొక్క విలువ వారు తెలుసుకోవాలి, ధనం యొక్క విలువను వారు తెలుసుకోవాలి, మనుషుల యొక్క విలువను వాళ్ళు తెలుసుకోవాలి. ప్రభువా, మీకు వందనాలు చేయిస్తున్నాం. మేము ఖర్చు పెట్టిన ధనము తిరిగి రాదు, అంతేకాకుండా మేము వేస్ట్ చేసుకున్న టైం కూడా తిరిగి రాదు. సమయమును పోని ఒక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడానికి మా యవన బిడ్డలకి మీరు అవకాశం కల్పించండి. కొంతమంది యవనస్తులు మారాలి. స్తోత్రం. యేసయ్యా, మీకు వందనాలు. మా యవనస్తులు ఎవరు నశించిపోవడానికి వీల్లేదు. వాళ్ళు ఉంటున్నటువంటి ఆ మొబైల్ బానిసత్వంలోంచి, సినిమాల బానిసత్వంలోంచి, ఇంకా స్నేహితుల బానిసత్వంలోంచి, మాదక ద్రవ్యాల బానిసత్వంలోంచి స్తోత్రం, వారిని విడిపించమని కోరుతున్నాం. అలనాడు చిన్నపిల్లల మీద దృష్టి పెట్టినటువంటి ఫరో, చిన్నపిల్లల మీద దృష్టి పెట్టినటువంటి హేరోదు, ఈ అంత్య దినాల్లో ప్రభువా మా యవ్వనుల మీద కన్వేశాడు. మా యవనస్తుల్ని రక్షించండి. స్తోత్రం, స్తోత్రం. మా సంఘాలు అనేక మంది యవనస్తులు పరిచయం చేసి యవనస్తులు లేపి మీ కార్యము జరిగించి మేలు చేయమని నెల్లూరు జిల్లాలోని సంఘముల్లోనూ ఆంధ్రప్రదేశ్లోని సంఘముల్లోనూ ఉన్నటువంటి యూత్ను మీరు రేపమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 9వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 5th chapter 9th verse. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటి పాతిపెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. అందుకు పేతురు, ఎందుకు ఇంతకే అని చెప్పిన దానికి లేదండి, మా ఆయన చెప్పాడు అదే వాస్తవం, ఆయన చెప్పిందే తప్ప వేరొక ఫిగర్, వేరొక నంబర్ నేను చెప్పలేను అనగా, అందుకు పేతురు అంటే ఆమె అబద్ధం చెప్పినందుకు పేతురు ఆమెతో చెప్తున్నాడు, ప్రభువును శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? స్తోత్రం. మొదటి ప్రశ్న, ఇంతకే అమ్మితిరా? ఇప్పుడు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు. ఏమైంది మీకు? పిచ్చి పట్టిందా? ప్రభు యొక్క ఆత్మను శోధించడం ఏంటి? ఈ పని చేసి మీకు ఏం జరగబోతుందో నాకైతే తెలియదు. నేను దర్శనంలో చూస్తాను, సంథింగ్ రాంగ్ చూస్తున్నాను, సంథింగ్ నెగిటివ్ థింగ్, ఒక దుర్వార్త జరగబోతుంది అన్నట్టుగా మాట్లాడాడు. నేను చదువుతున్నాను అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం. But Peter said to her, why is that you have agreed together with your husband to test the Spirit of the Lord? Look, the feet of those who have buried your husband are at the door, and they will carry you out too. To test the Spirit of the Lord. Testing of the Spirit of the Lord. Testing God. టేస్టింగ్ కాదు, టేస్టింగ్ చేయండి అని చెప్తుంటే టెస్టింగ్ చేస్తున్నారు. టేస్టింగ్ అంటే రుచి చూడడం. రుచి చూడమంటే రుచి చూడడం లేదు, కానీ ఇప్పుడు శోధించే పనిలో ఉన్నారు. టెస్టింగ్లోంచి టేస్టింగ్లోకి వద్దాం, టేస్టింగ్లో నిలిచిపోదాం, టేస్టింగ్ నుంచి మళ్ళీ టెస్టింగ్లోకి వద్దు. ఆయన మనల్ని శోధించాలి, లేకపోతే పరిశోధించాలి, కానీ ఇప్పుడు మనమే రివర్స్ చేస్తున్నాం. ఏంటి దాని అర్థం ఏంటి? పైరాసై అనేటువంటి గ్రీకు మాట యొక్క అర్థం
శోధించడమే. కానీ దానికి ఉన్నటువంటి ఇంకో 2 అర్థాలు. డిసిప్లిన్ అనగా ప్రభువుకు మీరు క్రమశిక్షణ నేర్పిస్తారా, ప్రభువుని మీరు క్రమపరుస్తారా, ప్రభువుని మీరు క్రమపరచాలనుకుంటారా. అంతేకాకుండా ఎంటైజ్ అనగా ప్రభువుని వశపరుచుకుంటారా, ప్రభువుని మీరు లొంగ తీసుకుంటారా. స్తోత్రం. ఇది అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. అక్కడ జరగబడిన మాట యొక్క అర్థాలు మనం ఆలోచిస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువును శోధించడం ప్రమాదకరం. ప్రభువును శోధించకూడదు. ప్రభువును శోధించిన వాళ్ళ గురించి మనం ఆలోచించబోతున్న ఒక 4 గురించినటువంటి ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. పైరాసయ్య అనే మాటకి అర్థం వశపరుచుకోవడం, లేకపోతే క్రమపరచాలని ప్రయత్నం చేయడం. నిన్ను నువ్వు క్రమపరచుకో, దేవుని నువ్వు క్రమపరచలేవు. దేవుని క్రమం అవసరం లేదు. క్రమం మనకు కావాలి. ఆయన క్రమంలోనే ఉన్నాడు. ఆయన అక్రమమైన దేవుడు కాదు. ఈజ్ ఎ లీగల్ గాడ్, నాట్ ఇల్లీగల్ గాడ్. ఈజ్ నాట్ ఎ ప్రొడిగల్ గాడ్, బట్ వీఆర్ ప్రొడిగల్ డిజైపుల్స్. ఆయన తప్పిపోయిన దేవుడు కాదు, మనమే తప్పిపోయిన మనుషులం. గొర్రెల్లాగా తప్పిపోయినాం, త్రోవ తప్పిన్నాం. త్రోవ తప్పామంటే గమ్యస్థానాన్ని చేరుకునే అవకాశం చాలా తక్కువ. వి మిస్డ్ సమ్వేర్, వీ విల్ ఎండ్ అప్ సమ్వేర్, వీ మే గో టు అవర్ డెడ్ ఎండ్స్. వీ విల్ నాట్ రీచ్ అవర్ డెస్టినేషన్స్, బట్ వీ విల్ రీచ్ అవర్ డెడ్ ఎండ్స్. అది విచారకరమైన విషయం. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, ప్రభువును శోధించడం ప్రమాదకరం. శోధించొద్దు. చూద్దాం. మొట్టమొదటి విషయం 5వ అధ్యాయము 9వ వచనంలో మన మూలవాక్యం కనుక ప్రభువు యొక్క ఆత్మను అంటే ఏమనర్థం? 5వ అధ్యాయం 3వ వచనం, పరిశుద్ధాత్మను. ప్రభువే ఆత్మ. లార్డ్ ఈజ్ స్పిరిట్. లార్డ్ గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఆత్మై ఉన్నాడు. స్తోత్రం. యేసు ఆత్మై ఉన్నాడు. యేసు మనిషి కాదా? యేసు మనిషే. ఆత్మై ఉన్నాడు అంటున్నామంటే అర్థం ఏంటి? ఆత్మగా ఉన్నవాడు నరావతారాన్ని ధరించుకున్నాడు, మళ్ళీ ఆత్మస్వరూపిగా మారాడు. దేవుని స్తోత్రం. అననీయ సపీరా ఈ జంట ఆయనను శోధించింది. ఆయన శోధించడానికి కారణం ఏంటి? అబద్ధం ఆడారు, దాన్ని సమర్థించుకున్నారు. ప్రభు యొక్క అనగా ఇద్దరు ఐక్యతగా కూడొచ్చారు. పొలం అమ్మే విషయంలో ఐక్యత వాళ్ళ మధ్యలో కనిపించింది. ఒక డెసిషన్ తీసుకునే విషయంలో వాళ్ళ మధ్యలో ఐక్యత కనిపించింది. కానీ మందిరానికి వచ్చే విషయంలో, దేవుజనుని కలుసుకునే విషయంలో, ఆయనకి ఇచ్చేటువంటి విషయంలో మాత్రం వాళ్ళిద్దరి మధ్యలో ఏకీభావం లేదు. చూడండి, నెగిటివ్ థింగ్స్లో మనకు యూనిటీ ఉంది, కానీ పాజిటివ్ థింగ్స్లో యూనిటీ లేకపోవడం విచారకరమైన విషయం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. అననీయ సపీరా వాళ్ళు శోధించారు ప్రభువుని శోధించి ఏమయ్యారు? ప్రభువుని శోధించిన ప్రజల పరిస్థితులు ఏంటి అనే వాటి గురించి మనం కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రెండో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ ఉదాహరణ అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 10వ వచనం. మన పితరులైన ఇశ్రాయేలులైన, లేకపోతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైన మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? మీరు శోధిస్తున్నారు. యు ఆర్ టెంప్టింగ్ గాడ్. స్తోత్రం. అలా శోధించొద్దు అని ఎవరన్నారు? స్తోత్రం. ఎవరన్నారు? అక్కడ రాయబడింది 6వ వచనంలో, పేతురు లేచి. అనగా పేతురు అన్నాడు. ఎవరితో అన్నాడు? సహోదరులతో అన్నాడు. ఎవరి సహోదరులు? అప్పుడు అపోస్తులను, 6వ వచనంలో, అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతి గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తర్వాత చూశాడు ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకున్నాడు. మళ్ళీ వీళ్ళని ఇలా వదిలేస్తే లాభం లేదనుకొని బహుతర్కం జరిగిన తర్వాత ఆయన నోరు తెరిచి మాట్లాడి
స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. 15వ అధ్యాయం నేను చదువుతున్నాను. స్తోత్రం. 10వ వచనం. Now therefore, why do you test God by placing a yoke upon the necks of the disciples, which neither we nor our fathers were able to bear? మనము బోయలేని, మనము భరించలేనిటువంటి వాటిని వాళ్ళ మీద ఎందుకండి మోపడం? వాళ్ళ మీద కాడిని మనము విరగొట్టడానికి ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళ మీద కాడిని మోపాలని చూడడం అది కరెక్ట్ కాదు కదా. ఆయన పిలుపునిచ్చాడు, మన ప్రభువు పిలుపునిచ్చాడు, నా దగ్గరికి రండి, విశ్రాంతి తీసుకోండి, నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకోండి అని చెప్పాడు. కానీ మనం కాడి మోపడం కరెక్ట్ కాదు కదా. స్తోత్రం. అది వాళ్ళ పాయింట్. అవును, వాళ్ళ పాయింట్ అంటే పేతురు గారి పాయింట్. అనగా దీన్ని జెరూసలేం కౌన్సిల్ అన్నారు. తన మిషనరీ ప్రయాణం ముగించుకొని ఆ మిషనరీ జర్నీలో జరిగిన విషయాల గురించినటువంటి రిపోర్ట్ ఇవ్వడానికి అక్కడ వచ్చినప్పుడు, ఈసారి ట్రిప్లో లేకపోతే సెకండ్ ట్రిప్లో మమ్మల్ని మేము ఎదుర్కొన్నటువంటి ఒక మెయిన్ ప్రాబ్లం, డాక్టరినల్ ప్రాబ్లం అండి. అనగా సిద్ధాంతపరమైన ప్రాబ్లం ఏర్పడింది. అరే అదేంటిది? మన సిద్ధాంతం కాదండి, అవతల వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళు మనోళ్ళని ఆకర్షిస్తూ, ఓ పని చేయండి, మీ వాళ్ళని మా దగ్గర రమ్మనండి, వాళ్ళు డబ్బులు ఇస్తాం, ఇంకేదో ఇస్తామని చెప్పేసి ఆకర్షిస్తూ దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో ఇలాగా ప్రలోభాలకి గురి చేయడం కామన్ అయిపోయిన విషయం. 15వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. సో వై ఆన్ ఎర్త్ వుడ్ యు నౌ limit God's grace by placing a yoke of religious duties on the shoulders of the believers that neither we nor our ancestors have been able to bear? Stotram. Limit God's grace. అన్యజనుల మధ్యలో ఆయన యొక్క కృపను మనం కించపరచడం, తక్కువ చేయడం. ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈయన పేతురు గారి పాయింట్ ఏంటి అసలు? అయ్యో సహోదరులారా, దేవుజనులారా, నా తోటి దేవుజనులారా, దయచేసి వాళ్ళ మీద ఒత్తిడి మోపొద్దు. లెట్ దెమ్ బీ ఫ్రీ. సాతాను పెట్టిన కార్డులు విరగొట్టడానికి టైం పడుతుంటే మళ్ళీ మనం కార్డులు పెట్టేది ఏంటండి అని అంటున్నాడు అని అన్నాడు. సరే, తర్వాత మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, శోధించడం అనే దానికి ఉదాహరణలు మీకు గుర్తు చేస్తున్నాను. 78వ కీర్తన 18వ వచనంలో మనం గమనించినట్లయితే, సామ్స్ వారు తమ ఆశ కొలది ఏం చేశారట? వాళ్ళు దేవుణ్ణి శోధించారు. ఎలాగా? స్తోత్రం. తమ ఆశ కొలది అడుగుతూనే ఉన్నారు. దే వర్ బెగ్గింగ్ ఫర్ ఫిజికల్ ఫుడ్. ఇన్ దేర్ హార్ట్స్ దే టెస్టెడ్ గాడ్ just to get what they wanted, asking for food their hearts craved. స్తోత్రం. హల్లెలూయా. క్రేవ్డ్ అన్నప్పుడు నాకు క్రేవింగ్స్ అనే ప్రెగ్నెన్స్తో ఉన్నటువంటి వాళ్ళకి డిజైర్స్ వస్తుంటాయి. కొన్ని డిజైర్స్, పలాని పుల్లటివి తినాలి, పలాని తీయటివి తినాలి, పలాని తినాలని. అటువంటి క్రేవింగ్స్ వీళ్ళకి ఏర్పడ్డాయి. అలా క్రేవింగ్స్ వలన దేవునికి కంఫర్ట్ లేకుండా చేశారు, దేవుని లిమిట్ చేశారు, దేవుణ్ణి శోధించారని మనం అర్థం చేసుకోవచ్చు. 78వ కీర్తనలోనే మనం గమనిస్తే 41వ వచనంలో మనం గమనిస్తే, అగైన్ అండ్ అగైన్ దే లిమిటెడ్ గాడ్, ప్రివెంటింగ్ హిమ్ ఫ్రమ్ బ్లెస్సింగ్ దెమ్. కంటిన్యూలీ దే టర్న్ బ్యాక్ ఫ్రమ్ హిమ్ అండ్ ప్రొవోక్డ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుణ్ణి వాళ్ళు సతాపపరిచారట. అనగా దుఃఖపరిచారని అర్థం. వాళ్ళకి ఏడు రప్పించారు. ఇశ్రాయేలు యొక్క దేవుణ్ణి తీవ్రంగా బాధించారు. తమను పిలిచినట్టు దేవుణ్ణి వాళ్ళు బాధించారు. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు మాటికి ఆయన్ను శోధించిరి అని మన తెలుగు బైబిల్లో రాయబడింది. కానీ ఇంగ్లీష్లో దే లిమిటెడ్ గాడ్. మనిషి దేవుని లిమిట్ చేయలేడు, దేవుడు మనిషిని లిమిట్ చేస్తాడు. హలో, అక్కడ ఆగిపోమంటే ఆగిపోవచ్చు. సముద్రానికి లిమిట్ పెట్టాడు, ఇసుకను లిమిట్గా పెట్టాడు, ఆగక్కడే ఆ తీరంలోనే. కానీ అప్పుడప్పుడు సముద్రం
పొంగి ఊర్ల మీద కూడా వస్తుంది, అది వేరే విషయం, మనం దాంట్లోకి వెళ్ళలేదు. స్తోత్రం. ఒక మాట కూడా మనం చదువుకుందాం ఈ సందర్భంలో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. 1 Corinthians 10th chapter verse 9. మనము ప్రభువును శోధింపకయుందము. వార్నింగ్, జాగ్రత్త అయ్యా బాబు. కొరింథీ సంఘమా, మనం ప్రభువుని శోధించకుండా ఉందాం. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. కొంతమంది శోధించారు, శోధించిన వాళ్ళని దేవుడు వదిలిపెట్టలేదు. శోధించిన వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. స్తోత్రం. Nor should we ever provoke the Lord, as some of them did by putting him to outrageous tests that resulted in their death from snake bites day after day. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో ఉన్న స్టోరీ ఇక్కడ రాయబడింది. సరే, మనం వాటి వివరాల్లోకి వెళ్ళలేదు. కానీ దే ప్రొవోక్డ్ ద లార్డ్, వాళ్ళు దేవుణ్ణి శోధించారు. అందుకని పాము కాటులకు గురయ్యారు. పాములు వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళు పాము కాటుకు గురైపోయారు. ఈ రోజుల్లో కూడా చాలామంది పరిస్థితి అలాగే ఉంది. శోధించొద్దు, శోధించడానికి మనం పిలవబడలేదు. బోధించబడడానికి మనం పిలవబడ్డాం, కానీ శోధించడానికి మనం పిలవబడలేదు. 4వ విషయం, చివరి విషయం చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనం మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. అక్కడ రాయబడింది, అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాడు. అపవాదితో శోధించడానికి వచ్చిన వారితో, ఎందుకు ఎన్నిసార్లు శోధించినా నువ్వు గెలిచేదంటూ ఏం లేదు కదా, నేనే కదా గెలిచేది, నేను జయశీలుణ్ణి, నువ్వు అపజయశీలుడివి, కాబట్టి ఎందుకు వేస్ట్, వేరే వాళ్ళు ఎవరైనా చూసుకో, ఇలా రాయబడింది, ఇలా రాయబడింది అని చెప్పి ఆయన జయించాడు. స్తోత్రం. ఇట్ ఇస్ రిటర్న్ అని చెప్పి జయించాడు. వాక్యంలో ఏముందో చూపించి, వాక్యాన్ని ఎరిగి, వాక్యంలో ఉన్నదాన్ని ప్రకటించడం ద్వారా నువ్వు జయిస్తావు. స్తోత్రం. అపవాదిలాగా మనం శోధించకూడదు. అననీయ సపీరా ఆయన్ని శోధించారు. అపోస్తులు పెద్దలు దేవుని శోధించారు. ఇశ్రాయేలు దేవుని శోధించారు. అపవాది దేవుని శోధించారు. దేవుని శోధించేవాళ్ళు కాకుండా దేవుని స్తుతించేవాళ్ళుగా ఉండడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, లేలుయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.